ఇక డీటెయిల్స్ చూస్తే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. ఆదిలాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. మున్సిపల్ పరిధిలోని బంగారిగూడతో పాటు రూరల్ మండల పరిధిలోని యాపిల్గూడ, అంకోలి, పిప్పల్ధరిలో ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్తో పాటు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ హాజరయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై సీతక్క తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ప్రజలకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం ఒక్కరికైనా ఇండ్లిచ్చిందా, భూమిలిచ్చిందా, ఉద్యోగాలన్నా ఇచ్చిందా అని ప్రశ్నించారు. దేవుడు దేవుడు అంటున్న బీజేపీ కనీసం మన ఊళ్ళో ఓ గుడైనా కట్టించిందా అంటూ నిలదీశారు. మన పైసలే తీసుకెళ్లి అయోధ్యలో గుడి కట్టించారని అన్నారు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలని హితవు పలికారు. కానీ బీజేపీ దేవుడు పేరుతో రాజకీయం చేస్తుందని ఆరోపించారు. అయ్యా, ఓట్ల కోసం బీజేపీ నాయకులారా, ఈ ఊళ్ళో ఒక్క ఇల్లన్నా కట్టించిండ్రా, అభివృద్ధి చూపి ఓట్లు అడగాలని సీతక్క సవాల్ విసిరారు. అటు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారని ఆమె ఆరోపించారు. అభివృద్ధి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే సాధ్యమన్నారు. గతంలో కాంగ్రెస్ ఇండ్లు, జాగాలు, భూములు ఇచ్చిందని గుర్తు చేశారు. అందుకే అందరూ చేతి గుర్తుకే ఓటేసి ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సమస్య కూడా ఉన్నది. మనకి ఒక్కటి కాదు, పాత పార్టీ వల్ల ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవన్నీ తీరాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా రావాలా. ఇప్పటికీ 555 ఎంపీ సీట్లు ఉంటాయక దాంట్లో 190 సీట్లకి పోలింగ్ జరిగిపోయింది. దాంట్లో 100కి పైగా సీట్లు మన కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఒక్క అవకాశం ఇవ్వండి, ఇస్తారా మరి మీరందరూ? తప్పకుండా ఒక్కసారి సుగుణకు అవకాశం ఇవ్వండి. మరి గతంలో బీఆర్ఎస్ ను ఓడించి మరి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో నిలబెట్టుకున్నాం. అదేవిధంగా మరి దేశంలో కూడా మన కాంగ్రెస్ పార్టీ ఉంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. రాహుల్ గాంధీ గారు కూడా మరి పేదల పక్షాన పేదల అభివృద్ధి కోరేటువంటి బిడ్డ, సబ్బండ వర్గాలను కలుపుకుపోయేటువంటి ఒక గొప్ప మహానీయుడు, ఒక త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి మీరందరూ కూడా నాకు ఒక అవకాశం ఇస్తారనేసి మీ తోటి ఆడబిడ్డని, మీ ఇంట్లో ఉన్న ఆడబిడ్డలనేసి మరి మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ పార్లమెంట్ లో ఒక పేదించి బిడ్డకి, ఒక ఆదివాసీ బిడ్డకి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదంతో నన్ను ఆశీర్వాదించి హక్కున చేర్చుకొని ఒక్క అవకాశం ఇవ్వండి, చేతి గుర్తుకు ఓటేసి.